ప్రియమైన సీఎం గారికి వినమ్రతతోని రోహిణీస్ మిస్సివ్ టు ద విజనరీ స్టేట్స్మెన్. కొంచెం లేట్ అయింది. మీ విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నానండి. కానీ మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీద వేసిన లీగల్ కేసు ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ఘోరమైన తప్పులు వాళ్ళు చేసిన శిక్ష మాత్రం మాకే. तारीख पे तारीख बोले तो क्या है అభి అభి సమజ్ మే ఆ రా హై. ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి లీగల్ మాఫియా గురించి. అంటే కేసులు కోర్టులలో నడుస్తాయి, కానీ తీర్పులు మాత్రం బయటనే ఫోన్ల మీద డిసైడ్ అయిపోతాయని మన లాయర్సే ప్రాక్టికల్గా తెలిసేలా చేశారులేండి. 5th లాయర్ ఇన్ అ ఇయర్ ఓల్డ్ కేస్. బలవంతుందే రాజ్యం కదా మరి. కథ ఇలా నడుస్తుండగా తెలంగాణ రైజింగ్ 47 డాక్యుమెంట్ని చూసి ఇంతగా ఇంప్రెస్ అవ్వడానికి కారణం, కోటి మందిని కోటీశ్వరులు చేస్తానన్న మీ ప్రమాణాలకి ఉన్న కోటీశ్వరులే దివాలా తీసే పొజిషన్కి తీసుకువచ్చిన పరిస్థితులకి మీకు ఏమీ సంబంధం లేదని సదరు డాక్యుమెంట్ చూశాక క్లియర్ అయిపోవడమే. అంటే నాలోని ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్కి అర్థం కాలేదనుకోండి. 200 బిలియన్ స్టేట్ ఎకానమీ 1000 బిలియన్స్కి ఓన్లీ 9 ఇయర్స్లో, అండ్ 3000 బిలియన్ ఎకానమీకి ఇన్ జస్ట్ 22 ఇయర్స్ ఎలా జంప్ అవుతుంది అని. బట్ యూ ఫోర్స్ మీ టు ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ ఆప్టిమిజం అండ్ జెస్ట్ ఫర్ ద గోల్డెన్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మన మూవీస్లో హీరోస్ ఒక పాట పాడి డాన్స్ చేయంగానే హీరోయిన్స్ ముందు వెనకాల చూడకుండా పడిపోతారే, అట్లా నేను కూడా ఇప్పుడు దేశంలో ఎక్కడో 8th ప్లేస్లో ఉన్న తెలంగాణ ఎకానమీని మొత్తం కంట్రీ జీడిపి 4 ట్రిలియన్స్కి ధీటుగా తీసుకెళ్తానన్న మీ ఫైర్ చూసి ఫ్లాట్ అయిపోయినానండి. పాపం ఈ వీడియో చూసి మా వారు లార్డ్ మౌంట్ బ్యాటన్ లాగా టెన్షన్ పడతారేమో, నెహ్రూ లేడీ మౌంట్ బ్యాటన్ మళ్ళీ పుట్టారా ఏంటి అని. కానీ అంత అదృష్టమా అండి నాకు? లాస్ట్ 2 ఇయర్స్ నుండి మీతో ఒక్క సింగిల్ అపాయింట్మెంట్ కోసమే కళ్ళు కాయలు కాసిపోయినాయి. ఎన్ని ప్రయత్నాలు చేశామో మాకే తెలుసు. ఎంతమంది విలన్స్ అండి మన మధ్యలో. అయినా మీరు నెహ్రూలాగా ఫస్ట్ టైం సీఎం కాదు కదా, స్ట్రగ్లింగ్ విత్ అ న్యూ స్టేట్ అండ్ ఆల్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ హెడేక్స్. మీ చేతుల్లో కేసీఆర్ 160 బిలియన్ ఎకానమీ పెట్టినరు, బిల్ట్ ఇన్ 10 years. మీరు యాక్చువల్లీ ఇందిరాగాంధీ లాగా అన్నమాట, హూ హెస్ హ్యాండిల్డ్ 40 బిలియన్ నేషనల్ ఎకానమీ ఇన్ 1966 అండ్ టుక్ ఇట్ టు 200 billion at the time of her death by 1984. 160 billion hike in 18 years. మీరు అంతకంటే ఎక్కువ ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ వన్ స్మాల్ ప్రాబ్లమ్ ఈజ్ 1984లో 200 బిలియన్స్ ఉన్న జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4 ట్రిలియన్కి రావడానికి 40 ఏళ్ళు పట్టింది. కానీ నాకు నమ్మకం ఉందండి, మీరు మీ విమర్శకులకి చెంపపెట్టు లాంటి సమాధానం మీ విజనరీ అచీవ్మెంట్స్తోనే ఇస్తారని. ఇన్ ద యానల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, అంటే స్థూల ఆర్థిక శాస్త్రం మరియు సూక్ష్మ ఆర్థిక శాస్త్ర చరిత్రలో మీ పేరు చాణక్యనే తోసిరాజని చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మన ప్రజలకు ఇచ్చిన సందేశం పరమ అద్భుతంగా నచ్చిందండి నాకు. ఏ నాయకుడు డేర్ చేయలేని డిక్లరేషన్ చేసి ఒక ప్రజానాయకునికి జిజ్ఞాసతో కూడిన విజ్ఞానం నుండి వచ్చిన విషయ పరిజ్ఞానంతో పని లేదని, అర్జునుడి బాణంలాగా దూసుకొని పోయే ఫైర్ ఉంటే చాలని, ఫ్యూచర్లో భారతదేశ బంగారు భవిష్యత్తుని ముందుకు నడిపించడానికి పుట్టుకొచ్చే తరతరాల భావి భారత నాయకులకి స్ఫూర్తిదాయకమండి మీరు.
2 సంవత్సరాల నుండి మిమ్మల్ని విపరీతంగా తిట్టుకున్నందుకు క్షమించమని కోరుతున్నా. విజన్ 34 డాక్యుమెంట్ నాకు ఎక్కడ దొరకలేదు కానీ మీ విజన్ 2047 డాక్యుమెంట్ చూడగానే నాకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు మాకు జరిగిన అన్యాయానికి కారణం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ససేమిరా కాదని. కానీ అలా నేను అనుకోవడంలో తప్పు నాది అస్సలు లేదని మనవి చేసుకుంటున్నా. ఒకప్పుడు కొత్త పెళ్లి కూతురులాగా కలకలలాడిన మా రెస్టారెంట్ సిప్ ఆఫ్ స్కై ఎయిర్పోర్ట్లో ఉండేదిలేండి. ఇవాళ ఇలా పాకిస్తాన్ చేతిలో చిక్కిన భారతీయ సైనికుడిలాగా అవ్వడానికి కారణం మీరేనని చాలామంది నమ్మవలికి నా చెవులు నింపినులేండి. కొందరేమో మాకు ఇంకా కేసీఆర్ గారికి ఏదో బీరకాయ పీచు చుట్టరికం ఉందని, మరియు 24/7 లిక్కర్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి కవిత గారి లిక్కర్ స్కామ్కి సంబంధం ఉండొచ్చు అనే అనుమానంతో టార్గెట్ చేసిండ్రని చెప్పిండ్రు. కొందరేమో బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద విమెన్ ఆంటర్ప్రెనర్స్ విత్ కేటీఆర్ ప్రోగ్రామ్ బ్యాక్ ఇన్ November 2023 బిఫోర్ ద ఎలక్షన్స్ ఐ am ప్రాబబ్లీ హిస్ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలియని నా ఇన్ఫో నాకే ఇచ్చి కళ్ళు తెరిపించినలేండి. ప్లీజ్ డిసైడ్ చేసుకోండి కొంచెం, నేనా రకుల్ ప్రీత్ సింగా అని. మీ కన్ఫ్యూజన్లో మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇక్కడ. అయినా ఒకసారి ఆలోచించండి కదా, రకుల్ ప్రీత్ గర్ల్ ఫ్రెండ్ ఉన్న మనిషికి నేను అంతనా? కుచ్ భీ కొంచెం స్ట్రాంగ్గా ఒక ఉమెన్ కనపడితే అంత ఇన్సెక్యూరిటీ ఏందో జనాలకి. ఈజియెస్ట్ వే టు బ్రింగ్ హర్ డౌన్ ఇస్ క్యారెక్టర్ అసాసినేషన్ కదా. క్యారెక్టరు ఒక ఆడవాళ్ళకే ఇంపార్టెంట్ ఏమో, మగవాళ్ళకి అవసరం లేదేమో. మరి ఏమైనా ఇదంతా మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కానీ గిట్టని వాళ్ళు చేసిన రాజకీయ పన్నాగం అండి. అండ్ ఆల్సో బీరపీచు చుట్టరికం వయ చూసుకుంటే కేటీఆర్ నాకు అన్న వరుస అవుతారు. అంటే అన్న అని పిలవకపోతే ఆటోమేటిక్గా బాయ్ ఫ్రెండ్ అయిపోతారేమో. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి ఒక 10 మంది బావల మధ్యలో పెరిగిన మరి వాళ్ళ మీద కూడా ఆత్మీయ భావం తప్ప మరి ఇంకోటి లేదు కదా. దాని సంగతి ఏంటి మరి? బై ద వే ఐ రిఫర్ టు యూ ఆల్సో యాజ్ రేవంత్ అన్న. మరి ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ అన్నకి జై అని నారాలు కూడా కొట్టిన కదా అన్న. అంటే మనం ఎలక్షన్స్లో చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఎట్లయినా అని మీరు అట్లా డిసైడ్ అయిపోయినట్టున్నారు. నేను ఫస్ట్ టైం కదా క్యాంపెయినింగ్. కేసీఆర్ని తప్పు అని ప్రూవ్ చేయడానికైనా అప్పో సొప్పో చేసి తప్పకుండా అన్ని హామీలు తీరుస్తారని నిజంగా నమ్మినలేండి నేను. కమింగ్ బ్యాక్ టు సిప్ ఆఫ్ స్కై, డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ కాంగ్రెస్ అజెండా. వాళ్ళే బిజినెస్ని నడవకుండా చేసి మళ్ళీ వాళ్ళే వచ్చి 2-3 కోట్లు తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని. కొందరేమో మీరు జిఎంఆర్ వాళ్ళు కలిసి మా బిజినెస్ కాంట్రాక్ట్ని నడుమంత్రంలోనే కాల రాసి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని. ఒకరేమో మీకు 2 అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త, లవ్ జిహాద్ టార్గెట్ చేస్తారని, మీకు ఒక అమ్మాయి లేదు ఫ్యామిలీ లేదు అన్నట్టు. ఇంకొకరేమో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు ఎవరి మీద నేను కంప్లైంట్ చేస్తే డేంజర్ అని, అదేందో మీరేదో జంగల్ రాజు నడుపుతున్నట్టు. కొందరేమో మీ క్యాబినెట్లో ఒక మినిస్టర్కి మా బంగారు బాతు లాంటి బిజినెస్ మీద కన్నుబడిందని, అందుకే ఎప్పుడూ లేనిది గన్నులు కత్తులతో వచ్చి గుండాల గొడవలు, అది కూడా హై సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో. అందుకే పోలీసులు ఎక్సర్సైజ్ ఆఫీషియల్స్ కూడా సడన్ ఇన్స్పెక్షన్స్ చేశారని కూడా ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఇల్లీగల్గా ఏం దొరకలేదనుకోండి, బికాజ్ మా ఎన్ఆర్ఐస్కి జనరల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే భయం కదా. సో వీ న్యాచురలీ అవాయిడ్ దెమ్. ఆఫ్ కోర్స్ అందరూ ఎన్ఆర్ఐస్ ఒకలాగానే ఉండరు కదా. కొందరు ఎన్ఆర్ఐ బినామీలు, షెల్ కంపెనీ ఓనర్స్ కూడా ఉంటారని మీకు తెలియంది ఏముంది. ఇట్లా చాలా కథలు విన్నాంలేండి ఈ 2 ఏళ్లలో. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక
కుదేలైపోయినాం అనుకోండి. మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడినట్టు జనాలు ప్రజల చేతిలో ప్రజలతో ఇలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. చెప్పేది చెప్పించేది కూడా మీకు మాకు దగ్గర వాళ్ళే. ఎవరు శత్రువులో ఎవరు మనోళ్ళో కూడా అర్థం కాని పరిస్థితి. మన శత్రువులు ఇంకెక్కడో ఉండరండి, మన చుట్టూనే ఉంటారు. జాగ్రత్త సీఎం గారు, డబ్బు కోసం గడ్డి తినే రోజులు ఇవి. మరి ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, అక్కడ నేను మా ఊర్లో మన కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్కి లోక్సభ ఎలక్షన్స్లో 3 మండలాల ఇన్ఛార్జ్ తీసుకొని వేరే లెవెల్లో క్యాంపెయినింగ్ చేస్తుంటే, ఇక్కడ మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా కంపెనీ మీద క్యాంపెయిన్ చేసిండ్రు. మర్చిపోయినా ఇంకొక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ ఇచ్చిండ్రు. మా 24/7 ఆపరేషన్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినాయని పోలీస్ డిపార్ట్మెంటే వార్నింగ్ నోటీసు ఏది లేకుండా మా ఆపరేషన్స్ ఆపేసిందని. అప్పటి వరకు కానీ యాక్సిడెంట్స్, క్రిమినల్ ఇన్సిడెంట్స్ సడన్గా ఏమైనాయో నాకైతే తెలియదు. కానీ మీరు ఇప్పుడు సడన్గా 1200 బార్ లైసెన్స్లు మొత్తం స్టేట్ అంతా ఇస్తే క్రైమ్ ఎక్కువ కాదా అండి సీఎం గారు? అదే కనుక రీజన్ అయితే మరి సిటీలో ఇప్పుడు 5 స్టార్ 7 స్టార్ హోటల్స్, మర్చిపోయినా 3 స్టార్ అండ్ 4 స్టార్ హోటల్స్ ఆల్సో ఉన్న క్లబ్స్ ప్రొద్దున 4 గంటల వరకు ఎలా ఆపరేట్ చేస్తున్నారు? ఒకసారి మీ పోలీస్ కమిషనర్స్ని కనుక్కొని చూడండి, మళ్ళీ ఎన్ని ట్రాన్స్ఫర్స్ అవుతాయో. ఇప్పుడు ఆల్రెడీ మన పోలీసు గడిచిన 2 ఏళ్లలో పెరిగిన 30% క్రైమ్తోనే సతమతం అయిపోతున్నారు. టు ద ఎక్స్టెంట్ దాట్ నేను 4 కంప్లైంట్ ఇస్తే ఏక్ బి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే తీరిక లేదు. ఆన్లైన్లో రిపోర్ట్ చేద్దామంటే వెబ్సైట్స్ పనిచేయవు. అందులో 2 కంప్లైంట్స్ 2024 ఫెబ్లో పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్తే కానీ పాపం ఎఫ్ఐఆర్ చేసిండ్రు, కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడమే వీలు కాలేదు. ఇంకొక విధంగా చూస్తే అవి అంత సీరియస్ క్రిమినల్ ఇన్సిడెంట్స్ కాదని పోలీసులే కొట్టి పారేసినట్టే కదా. అలాంటప్పుడు మా రెస్టారెంట్ సర్వీసెస్ అసలు ఆపేయాల్సిన అవసరమే లేదు కదండి. అయినా మీకు తెలిసే ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఇస్ అ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కంపెనీ. ఇట్స్ అ పీపీపీ లొకేటెడ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే మనం ఎస్ఈజీ అని చూస్తాం కదా కోకాపేట ఏరియాలో, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆదాయం పెంచడానికి, with the help of heavy subsidies from state and central government also. 24/7 లిక్కర్ ఆపరేషన్స్కి మాకు పర్మిట్ కూడా తెలంగాణ గవర్నమెంటే ఇచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎయిర్పోర్ట్లో 13% ఈచ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అండ్ మా బిజినెస్లో అయితే 2% పార్ట్నర్షిప్ ఉంది. మొత్తం మీద మేము ఆల్మోస్ట్ 20% షేర్ ఇస్తాం ఎయిర్పోర్ట్కి. ఆ సదర్ పర్మిషన్ ఇవ్వడానికి మంచి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మెజారిటీ ఫ్లైట్స్ రాత్రి టైంలో అండ్ ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలకు ఉంటాయి. ప్యాసింజర్స్కైనా వాళ్ళని దింపడానికి పికప్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకైనా అక్కడ 1-2 గంటలు టైం పట్టడం మామూలే. ఇంతకు ముందు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు కన్వీనియంట్గా వెళ్ళే ముందు హడావిడిగా పడుతూ లేస్తూ కాకుండా కొంచెం రిలాక్స్డ్గా తిని తాగి, అది కాఫీ అయినా టీ అయినా బియర్ అయినా ఏదో ఒకటి ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా వెళ్తున్నారు. చాలామంది ఎన్ఆర్ఐస్ 1-2 వారాలే ఇండియా ట్రిప్కి హడావిడిగా వచ్చి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు ఉన్న కొద్ది టైంలో కలవాలని ఉన్నా చుట్టాలని ఫ్రెండ్స్ని కలవలేక చివరికి మా రెస్టారెంట్లో వెళ్ళే ముందు ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేసి ఎంతమంది సంతోషంగా వెళ్ళారో లెక్కలేదు. ఇలాంటి కన్వీనియన్స్ చాలా డెవలప్డ్ ఫారిన్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలోనే లేదు, సింగపూర్లో ఉంది. ఇండియాస్ ఇన్నోవేటివ్ బిజినెస్ ఇస్ బూమింగ్ అని ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు.
సిటీ నుండి ప్రత్యేకంగా వచ్చే క్లయింట్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ అదర్స్. చాలా వరకు వారమంతా నైట్ డ్యూటీస్ చేసి దే వర్క్ ఇంటర్నేషనల్ గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ చేసి వాళ్ళకి దొరికిన కొంచెం టైంలో బ్రేక్ కోసం అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ 24 hours 7 days a week 365 days ఇన్ ద ఇయర్ ఓపెన్ ఉండడం వాళ్ళందరికీ చాలా కన్వీనియంట్గా ఉండేది. ఒకవేళ కొంచెం ఎక్కువ తాగిన ఊబర్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు ఎక్కువ పడుకొని పొద్దున లేచి హ్యాంగ్ ఓవర్కి గేటరేడ్ తాగి ఆఫీస్కి పోతారు. కానీ డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజెస్లో డైలీ లేబర్ లాగా సంపాదించిన కొద్ది మొత్తాన్ని కుటుంబ బాధ్యతల్ని మర్చిపోయి పెళ్ళాం పిల్లల్ని అన్యాయం చేసి తాగడానికి ఎగరగొట్టేసి గొడవలు పెట్టుకొని కొట్టుకొని చంపుకొని అది కాకపోతే తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టి చంపుతారనో లేకపోతే తాగి బండి నడిపి దారిలోనే గతుకుల రోడ్డుల బండి అడ్డం పడి అసలు మనిషే పోతాడన్న భయం అయితే లేదు కదా. ఇది నేనంటున్న విషయం కాదండి, ఐక్యరాజ్య సమితి నివేదిక. నిరక్షరాస్యత ఉన్న దగ్గర 70% నేరాలు ఘోరాలు కూడా పెరుగుతాయని ప్రపంచపరంగా విడుదల చేసిన పలు నివేదికల సారాంశం ఇది. అన్ని బార్లు మీరు ఆల్రెడీ అక్షరాస్యత తక్కువ ఉన్న ఊర్లలో పెడితే ఉన్న కొద్ది అక్షరాస్యత కూడా ప్రజలు ఏమైనా మర్చిపోతారేమో అని భయం నాకు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంత హై సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్లోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కష్టమైతే ఊర్లల్లో మాట దేవుడు ఎరుగు. మరి ఇంతకీ ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్కి మీ విజన్ 2047కి సంబంధం ఏంది అంటే, మీరు విజన్ డాక్యుమెంట్లా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చాలా పెద్ద పీట వేశారని. ఫైనలీ 2 years నుండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో మేమందరం కలిసి నష్టపోయిన 200-300 కోట్లు తిరిగి రికవర్ చేసుకొని దిక్కు లేకుండా పోయిన మా ఎంప్లాయీస్కి మళ్ళీ పిలిచి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మా వంతు కృషి చేయడానికి మీరు ఫైనల్గా ఛాన్స్ ఇచ్చేస్తారని నాకు నమ్మకం వచ్చేసిందండి. కానీ నాకు ఇక్కడ ఇంకొక విషయం అర్థం కాలేదు. అసలు ఈ విజన్ డాక్యుమెంట్ డైరెక్ట్గా రిలీజ్ చేసి ఇంప్లిమెంట్ చేయక దానికి 100 కోట్ల ఫంక్షను, ఆ కాంట్రాక్ట్ తెలంగాణలో ఇన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉండగా ముంబైలో ఉన్న కంపెనీకి ఎందుకు ఇచ్చిండ్రని, ఆ 100 కోట్ల ఎరువుల కోసం అరువులు చేస్తున్న రైతులకు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పేద ప్రజలకు ఇస్తే ఇంకా ఉపయోగకరంగా ఉండేదేమో. కానీ మీరు ఏం చేసినా దాని వెనకాల ఒక గొప్ప కారణమే ఉంటుందని నాకు గట్టి నమ్మకం. మీరు వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఏంటో ఈ గందరగోళం అని విసుక్కున్నా. సారీ అండి. ఎవరబ్బా మీ అడ్వైజర్స్ అని, అసలు మీ మోడస్ ఆపరాండిని ఎవరు డ్రైవ్ చేస్తున్నారో అని తికమక పడిపోయామండి మా బోటి ప్రజలందరము. కానీ దాని వెనకాల మీ మాస్టర్ మైండ్ అర్థం చేసుకోలేకపోయినా సారీ. నేను ఎప్పుడో 20 ఏళ్ళ కింద చదువుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలసీసు అండ్ పొలిటికల్ సైన్స్ థియరీసు మొత్తానికే తిరగరాయాలని మీ అసలు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ చూసినాకనే అర్థమైంది. నవ్ కేస్ కేసీఆర్ గారి టైంలో కూడా లంచాలు ఇచ్చుకుంటేనే లైసెన్స్లు వచ్చినాయండి. నాకు గుర్తుండి ఆల్మోస్ట్ 1.8 CR టు రీన్యూ సింగిల్ లైసెన్స్, లీగల్ కాదు కూడా, 1 సంవత్సరం తిప్పించుకొని ఈవెన్ ఇన్ అ హ్యాపీ ఎకానమీ. ఇప్పుడు ఈ మాట నేను పబ్లిక్గా అన్నందుకు నన్ను ఎవరు టార్గెట్ చేస్తారో తెలియదు, కానీ ఇంతకంటే వర్స్ ఇంకేమవుతుంది అని ఒక ధీమా.
ఆ ధీమాకి కూడా ఊతం మీరే అండి సీఎం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాలసీ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి వచ్చింది యాక్చువల్గా. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందడుగు వేయొచ్చని కాన్ఫిడెన్స్. నేను అమెరికాలో చేసినట్టు 1 డేలో కంపెనీ రిజిస్టర్ చేసేసి, లంచాలు ఇవ్వకుండా వారంలో పర్మిట్స్ అన్ని తెచ్చేసుకొని, గవర్నమెంట్ ఆఫీస్ల చుట్టూ 100 సార్లు తిరగకుండా ఆ టైం అంతా బిజినెస్ ప్రోగ్రెస్ మీద పెట్టినాక మామూలు సమర్పించుకోకుండా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే మాలాగా బిజినెస్లు మూసుకోవాల్సి వస్తుందనో, లేకపోతే ఫోర్సబుల్గా టేక్ ఓవర్లు అయిపోతాయని భయపడకుండా పనులు అయిపోతాయని ఆశపడచ్చు అన్నమాట. అన్నిటికీ మించి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభువుల రివర్స్ పాలసీస్ చేంజెస్తోని మాలాంటి మామూలు ప్రజలు పరేషాన్ అవ్వాల్సిన పని లేదన్న మాట మీ పరిపాలనలో. ఇంకా ఐఎమ్ సో హ్యాపీ. ఫైనలీ మా బిజినెస్ మీ దయ వల్ల మళ్ళీ ఓపెన్ చేసుకొని 1-2 కోట్లు ట్యాక్స్ కట్టి మన దేశ రుణం తీర్చుకోవచ్చని. వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చాలా సంతోషంగా ఉంది దట్ ఫైనలీ ఒక రియల్ లీడర్ ఎమర్జ్డ్ ఇన్ అవర్ కంట్రీ. అమెరికా సూపర్ పవర్ సీక్రెట్ తెలుసుకొని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎవరూ అందుకోలేని ఎత్తులో 30 ట్రిలియన్ జీడిపి ఎలా అయ్యిందో అర్థం చేసుకొని మన దేశం కూడా ఆ స్థాయికి వెళ్ళే కృషి చేయాలని మీరు పడుతున్న తపన నిజంగా అభినందనీయమండి. అమెరికాస్ బలం ఇస్ వాళ్ళ ఆదాయంలో పెద్ద మొత్తం ప్రైవేట్ కంపెనీస్ చేసే బిజినెస్ నుండి వస్తుంది. అండ్ ఆ బిజినెస్లలో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ చాలా తక్కువ, లేక అసలే ఉండకపోవడమే. ప్రతి పనికి లైసెన్సులు, పర్మిషన్లు, వాటికి అడ్డగోలు లంచాలు, మినిస్టర్లు ఎమ్మెల్యేలతో రికమెండేషన్స్, ఆ పనులు చేసుకోవడానికి నాకు వీళ్ళు తెలుసు వాళ్ళకి తెలుసు అని చెప్పుకోవాల్సిన అవసరం, వాళ్ళ పోస్టర్లకు పాలాభిషేకాలు చేయాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఈ ఏ రకమైన అభిషేకాలు లేకుండానే అక్కడ రాజకీయ నాయకులు పనిచేస్తారు. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఓట్లు కూడా ఇస్తారు. ప్రజలు ఓట్లు వేయడానికి వాళ్ళని మభ్యపెట్టి నిరంతర నిరక్షరాస్యులుగా ఉంచి లేనిపోని ఉచిత హామీలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్లాగా మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి పనులు వాళ్ళు నిజాయితీగా చేసుకుంటూ పోతే చాలు. కంపెనీలు 10 ఏళ్ల లోపలనే గూగుల్లో, అమెజాన్లో అయిపోతాయి. మంచి ఐడియాస్ ఉండి డిసిప్లిన్డ్గా కొంచెం కష్టపడితే చాలు. అందుకే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అసలు సిసలుగా ఎట్లుంది అంటే దాని అసలు సిసలైన పరిమాణం అయిన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, అంటే ప్రజల కొనుగోలు శక్తి అనగా ఒక దేశ ప్రజలు రేపు ఎలా ఉంటుందో అని భయపడకుండా వాళ్ళ నిత్య అవసరాలకి ప్రతిరోజు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇల్లు, కార్లు, పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ ఏదైనా కానీ వాళ్ళ స్తోమతకి తగినంత కొనుక్కోగలిగి ఉండడం. అంటే దేశ ప్రజలు ఎంత హ్యాపీగా ఫ్రీగా టెన్షన్ లేకుండా ఉంటే ఆ దేశం అంత పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో 1990స్లోనే మనలాంటి పొజిషన్లోనే ఉన్న చైనా కూడా పీపీపీ ఎకనామీ విషయంలో $37 ట్రిలియన్ తో యుఎస్ని ఎప్పుడో దాటేసి వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. with its GDP much ahead of India and much less than US also. But purchasing power parity wise, it's higher than US. అందుకే అమెరికా కూడా చైనాకి భయపడుతుంది. మనం $13 ట్రిలియన్ పీపీపీతో థర్డ్ ప్లేస్ ఇస్ అవర్స్. ఓన్లీ అబౌట్ 150% డిఫరెన్స్ అంతే. చైనాని రీచ్ అవ్వాలంటే ఒక 15-20 years పడుతుంది.
కానీ మీ విజన్తోని 10 ఏళ్ళు కూడా పట్టకపోవచ్చండి. మేము కూడా 2019లో అనుకుంటా హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి బ్రహ్మాండమైన కామర్స్ యాప్ డెవలప్ చేద్దామని ఒక 2 ఏళ్ళు విశ్వ ప్రయత్నం చేసినామండి. ఘోరంగా ఫెయిల్ అయినాం. కానీ ప్రాక్టికల్గా అర్థమైంది ఏంటంటే ఇండియాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్, వాట్సాప్, టెస్లా, స్పేస్ ఎక్స్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఎందుకు పుట్టుకురావు? మన దగ్గర బ్రెయిన్స్ లేకనా, లేకపోతే కష్టపడే తత్వం లేకనా? మనోళ్ళే కదా ఇక్కడ నుండి వెళ్ళి ఆ కంపెనీస్లో పనిచేసి వాటిని ఆ స్థాయికి తీసుకొని వచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఒక మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండే 5 CEOs ఆర్ హెడింగ్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్. మీరు విజన్ డాక్యుమెంట్లో FDI మీద కూడా చాలానే ఫోకస్ చేసిండ్రు. కానీ విదేశీ పెట్టుబడులు అట్రాక్ట్ చేయడానికి ముందు మన పద్ధతులు మార్చుకోవాలన్న సవరణలు మర్చిపోయినట్టున్నారు సీఎం గారు. ఏమనుకోకండి ఇట్లా అంటున్నా అని. కానీ ఈవెన్ US అండ్ చైనా కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, మీనింగ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద పెద్ద మొత్తాన్ని డిపెండ్ అవుతాయి. ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే అగైన్ మన దేశంలాగా అడుగడుగున మొక్కుబడులు పెట్టాల్సిన అవసరం లేదంతే. అది మళ్ళీ అప్పుడు పవర్లో ఉన్న గవర్నమెంట్ బట్టి అస్సలు మారదు. అసలు 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్లు మార్చినప్పుడల్లా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవ్వాల్సిన అవసరమే లేదు. US, చైనా వరల్డ్స్ టాప్ డెస్టినేషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ or traveling, whatever you call it, work environment wise డెస్టినేషన్స్ అవ్వడానికి కారణం అదే. ఇంకా ఆ దేశాల మీద ప్రపంచ దేశాలకున్న నమ్మకం వల్ల పెద్ద కన్జ్యూమర్ మార్కెట్, నిజాయితీతో పనిచేస్తే నైపుణ్యం గల శ్రామిక శక్తిని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి డెవలప్ చేయడం వల్ల, అండ్ ఇన్నోవేటివ్ వర్క్ కల్చర్, అంటే కొత్త ఐడియాస్ని గవర్నమెంటే కాదు, ఈవెన్ ద సొసైటీస్ దేర్ ఎంకరేజ్ దాట్, అట్లాంటి సంస్కృతిని, ద వర్క్ కల్చర్ ఓవర్ దేర్. అంటే మొత్తం డెవలప్మెంట్ ప్రజల నుండే వస్తుందన్నమాట. అది ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ స్టేబుల్ అండ్ మెచ్యూర్ గవర్నమెంట్స్. ఆఫ్ కోర్స్ అమెరికాలో ఇప్పుడు ట్రంప్ దయ వలన US FDI కూడా పిచ్చోడి చేతుల రాయి చందాన అయిందని పాపం జనాలు దూరంగా ఉంటున్నారు. మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా జాతీయ ఇన్వెస్ట్మెంట్, కనీసం లోకల్ ఇన్వెస్ట్మెంట్ అయినా అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన మెచ్యూరిటీ ఉన్న స్టెబిలిటీ మీద జనాలకు కాన్ఫిడెన్స్ రావాలి కదండి సీఎం గారు. మన అసెంబ్లీ కార్యకలాపాలు చూస్తే అయితే ఉన్న పిసరంత నమ్మకం కూడా ఆవిరైపోయేటట్టున్నది. మొన్న ఎక్కడో చదివిన మన యంగ్ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీరు రష్యాలో రోడ్లు ఊడ్చుకుంటా అక్కడ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడని. అలా 17-20 మంది వెంటు రష్యా. అంటే మన దేశంలో చదువుకొని ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే రష్యాలో రోడ్లు ఊడవడం బెటర్ అని యువతరం కూడా డిసైడ్ అయిపోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్, నథింగ్ రాంగ్ విత్ ఇట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. బట్ నిప్పులాంటి నిజమైందంటే ప్రస్తుతం రష్యా స్వీపర్ జాబ్ ఇస్ బెటర్ దెన్ అ టెకీ జాబ్ ఇన్ ఇండియా అని. ఏ దేశం అయితే మానవాళి అభివృద్ధికి ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో కూడా రెలవెంట్ అయిన వైజ్ఞానిక విషయ పరిమాణాలు వేల సంవత్సరాల కిందనే డెవలప్ చేసిందో ఆ దేశం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం వేరే దేశాల వైపు చూడడం కంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి. మన దురదృష్టాలకి కారణాలు చాలా ఉన్నాయి, కానీ ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరిలో
నరనరాన జీర్ణించకపోయిన బ్యూరోక్రాటిక్ మెంటాలిటీ. అంటే ఒక రకమైన మానసిక జాడ్యం అన్నమాట. అదే నేను 20 ఏళ్ళు యుఎస్లో ఉండి అక్కడ ప్రజలని పరిస్థితులని చూసి నేర్చుకున్నది. అక్కడ మన పని మనం చక్కగా చేస్తే పైసలు, సక్సెస్, రెస్పెక్ట్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఉల్టా సిద్ధాంతం ఇన్ ఇండియా. మనం పని సరిగ్గా చేయకపోయినా చేసే పక్కనోని పని ఖరాబ్ చేసి వాడిని మోసం చేసైనా, లంచాల కోసం పీడించైనా, నాశనం పట్టించి మనం సంపాదించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో పని లేదు. పైసలు ఉంటే చాలు, ఎలా సంపాదించినా పర్వాలేదు. ఈ ఫిలాసఫీతోనే భారతదేశం లంచాల దేశం అని ఖ్యాతి గడించింది. ఏ సంస్కృతి అయితే సర్వే జన సుఖినో భవంతు అని మొత్తం ప్రపంచాన్ని దీవించిందో ఆ దేశ ప్రజలు పక్కింటిని మనం నిప్పేస్తే ఆ మంటలు మన ఇంటికి కాల్చి బూడిద చేయడానికి ఎంతో సమయం పట్టదనే సింపుల్ లాజిక్ని ఎప్పుడో మర్చిపోయిండ్రు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడట్లేదులే అని అనుకున్నట్టు మిగతా ప్రపంచం ఏమీ కళ్ళు మూసుకొని లేదు. ఇక్కడ పుట్టి పెరిగి 2 దశాబ్దాలు యుఎస్లో ఉన్న భారతదేశం మీద అతి ప్రేమతో తిరిగి వచ్చిన నాలాంటి వాళ్ళకే ధైర్యం లేదు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. ఫారిన్ ఇన్వెస్టర్స్కి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ పరిస్థితుల్లో మనం యుఎస్ని, కనీసం చైనాని కూడా అందుకోగలమంటారా? ఆ దేశాలలో ప్రజలు నిజాయితీగా లంచాలు తీసుకోకుండా పనిచేసి పెద్ద మొత్తాలు సంపాదించట్లే. మరి అవి అట్లా చేసే కదా వాళ్ళు సూపర్ పవర్స్ చేసుకున్నారు. వాటిని మనం ఎందుకు చేయలేము? అది కాదా నిజమైన డెవలప్మెంట్ అంటే? అయినా ఇక్కడ ప్రజలకు కూడా అలవాటైపోయిందిలేండి. ఏ చేతులతోనైతే నాయకులకి మాకు మంచి చేస్తారు అని ఓట్లేసి పవర్ వాళ్ళ చేతిలో పెడతామో ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. పవన్ అని మా డ్రైవర్ ఉండే ఒకసారి అన్నాడు, ఓట్లు వేసే వరకు మనకు మొక్కుతారు, వేసినాక మనం 5 ఏళ్ల పాటు మొక్కినా లాభం ఉండదు అని. ఓటుకి నోట్లు ఇస్తుంటే ఊరికే ఎందుకు ఇస్తారు అన్న ఆలోచన లేకుండా, అసలు అన్ని 100 కోట్లు ఊరికే వంచడానికి ఒక మనిషి దగ్గర ఎట్లుంటాయి అని ప్రశ్నతో సంబంధం లేకుండా, అదంతా ప్రజాధనమే, మన పైసలు తీసుకొని మనకే వంచిపెట్టి మన ఓట్లు కొనుక్కున్న వచ్చిన పవర్తో నెక్స్ట్ ఎలక్షన్స్లో పంచడానికి ఇంకా కొన్ని వేల కోట్లు సంపాదించడానికే తీరిక ఉండదు. ఇంకా ప్రజలకి మంచి చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది అని ఆలోచించకుండా ఓటు గుద్దేయడమే. ఇంకెక్కువ మాట్లాడితే మన ఓటు మనమే అమ్ముకున్నాక అసలు రాజకీయ నాయకుడిని పని ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించే హక్కు మనకి ఇంకెక్కడిది? ఊరికే వేసిండ్రే ఏంది? 10 రోజుల పాటు రోజుకొక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్, 1000 రూపాయలు తీసుకొని ఓటేసిండ్రు. 10 రోజుల 10,000 సంపాదన కోసం మన జీవితాలనే పనంగా పెట్టడం ఓకేనే కదా? నెక్స్ట్ 5 ఏళ్ళు ఏమీ అభివృద్ధి లేకున్నా, ఉన్న అభివృద్ధి నీరు గారిపోయినా, 1% కూడా లేని లీడర్ల అభివృద్ధి కోసం 99% ప్రజానీకం ఆహుతి అయినా, ప్రజలు పిట్టల్లాగా రాలిపోయినా, పొలాలు ఎండిపోయినా, రైతులు ఎరువుల కోసం బారులు తీరినా, ఎత్తిపోతల కోసం ఎదురు చూసి రైతు నిండు ప్రాణం తీసుకున్నా, కల్తీ ఆహారం తిని పిల్లలు హాస్టల్స్ చచ్చిపోయినా, అమ్మాయిల అన్యాయమైన, నిరుద్యోగ యువత తప్పదాగి రోడ్ల మీద అడ్డంగా వాడున్నా, బలవంత భూ కబ్జాలు ప్రబలిపోయినా, ఇండస్ట్రీలే కాలిపోయినా, కూలిపోయినా, కొట్టుకపోయినా, 2000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డా, కంపెనీలు 100లలో మూతపడ్డా, నేరాలు మితిమీరిన, స్కామ్లతో దేశం అట్టుడికిపోయినా, అడుగడుగున అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా, కుటుంబాలే నాశనమైనా పర్లేదు,
కానీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఆ 10,000 సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ మరి. కానీ అదంతా నిన్నటి మాట. మీ నాయకత్వంలో మీ వినూత్న విజనరీ పథకాల చలువ వల్ల ఇప్పుడు మాకు ఇంకేం భయం లేదండి. ఇంకా మాకు పట్టిన తుప్పు వదిలించి మమ్మల్ని ప్రగతి పదాన నడిపించడానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని భుజాన వేసుకున్న బాహుబలి రాకెట్ లాంటి సీఎం మీరుండగా మాకు ఇంకేం బాధ. ఎప్పుడో ఎవరో వచ్చి ఏదో చెయ్యాలి, ఏదో ఇయ్యాలి, మనల్ని ఉద్ధరించేయాలి అని ఎదురు చూడడం, అట్లా చేస్తారని నాయకులకి బ్రహ్మరథం పట్టడం మాకు అలవాటే కదా. ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోకండి సీఎం గారు. అవ్యాజమైన ప్రేమాభిమానాలతో, వినయ విధేయతలతో, on behalf of the people of Telangana, Rohini signing off.